తీయగా చల్లగా. రేణు కుమార్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు, మారాజైనా మామూలుడు మనలాంటోడు, మచ్చలేని మనసున్నోడు, జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు, వాడే శ్రీరాముడు. రాములోడు వచ్చినాడు రో, దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో, దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో, నారి పట్టి లాగినాడు రో, దంతస్సదీయ నింగికెక్కు పెట్టినాడు రో, దంతస్సదీయ నింగికెక్కు పెట్టినాడు రో. పిల 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 పిల్లుమంటూ ఆకాశాలు కూలినట్టు, బల 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 బల్లుమంటూ దిక్కులన్నీ విరిగినట్టు, పిల 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 వెనకరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రాజ్యమంటే లెక్కలేదురో, దంతస్సదీయ అడవి బాట పట్టినాడు రో, దంతస్సదీయ అడవి బాట పట్టినాడు రో. పువ్వు లాంటి సక్కనోడు రో, దంతస్సదీయ సౌఖ్యమంత పక్కనెట్టరో, దంతస్సదీయ సౌఖ్యమంత పక్కనెట్టరో. బల 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 మంచుకున్న బతుకునంత పక్కనెట్టి, పలుమలపులు గతుకులున్న ముళ్ళరాళ్ళ దారి పట్టి, తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడు రో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రామసక్కనుడు మా రామచంద్రుడంట, ఆడకళ్ళు చంపు తాగి అందిపోతాడంట, అందగాళ్ళకి గొప్ప అందగాడట, నింగి నీలమై ఎవరికి చేతికి అందడంట. దేవుడల్లి పుట్టినాడు రో, దంతస్సదీయ దేవుడల్లి ఎదిగినాడు రో, దంతస్సదీయ దేవుడల్లి ఎదిగినాడు రో. నేలవారు నడిచినాడు రో, దంతస్సదీయ పూల పూజలందినాడు రో, దంతస్సదీయ పూల పూజలందినాడు రో. పద పదమని వంతెనేసి 10 తలను దాచినాడు, 10 తలలున్న వాణ్ణి పట్టి దాట తీసినాడు, చెడు తలపుకు చావును తప్పదంటూ చెప్పినాడు రో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. జడ్జెస్ ఓవర్ టు యు. రేణు కుమార్ సార్, రేణు అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? మా కులదైవం పేరు అంటే రేణుక ఎల్లమ్మ అమ్మవారు. రేణుకాదేవి అమ్మవారు. అలా కాకుండా రేణు అంటే రేణు రేణు అంటే ఏంటండి మీనింగ్ చంద్రబోస్ గారు? చిన్న కణం, దుమ్ము కణం. రేణువు అణురేణు పరిపూర్ణ అన్నారు. రేణువు
ఆ రేణులా ఉంటుంది కానీ దాంట్లో అటామిక్ పవర్ అంతా అందులో ఉన్నట్టు చూడడానికి అంత వినయంగా భక్తిగా కనబడుతున్న అవసరం వస్తే ఎంతైనా నీ సత్తా చూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నాను అర్థమవుతుంది. ప్రతిసారి మంచి నీ సెలక్షన్ బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, చాలా చక్కగా పాడమ్మా. ఎనర్జీ అంత అందులోనే ఉంది. థ్యాంక్ యూ నీకు ఒక విషయం చెప్తాను. సార్. నేను శివభక్తుడిని, చెప్పకపోవడమే శ్రీరామనామం నాడు మీ అందరికీ శ్రీరామనామ శుభాకాంక్షలు చెప్పినా కానీ నాకు బేసిక్గా శివుడు అంటే ఇష్టం. అయితే రాముడికి నాకు విచిత్రమైన సంబంధాలు వచ్చినాయి. మా చిన్నాన్నగారు కాశీ విశ్వేశ్వరరావు ఆయన పేరు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన నాస్తికుడు. ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా విరసం రచయితలు, విప్లవ రచయితల సంఘం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి సర్కిల్ అయింది. కాకపోతే ఆయన ఆవలించినప్పుడు, ఇలాగా నిట్టూర్చి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు హే శ్రీరామ్ అంటారు. అది ఒక అలవాటు. అంతే, ఊతపదం. అది జస్ట్ ఊతపదంగా అంటారు తప్ప అది రాముడి మీద భక్తి కాదు, ఏమీ కాదు ఆయనకి. నేను ఆయన కూడా తిరిగి అది విని అది అంటించుకున్నాను. నేను శివభక్తునైనా నేను కూర్చున్నా, నిలబడినా, అప్పుడప్పుడు ఒళ్ళు వీర్చుకున్నా శ్రీరామచంద్ర అంటాను. చూడు మా వాళ్ళని అడుగు చెప్తారు, ఎవరినైనా నా దగ్గర పనిచేసిన వాళ్ళు శ్రీరామచంద్ర అంటాను. లేదా ఏదైనా ఆశ్చర్యపోయినా వాడు అలా చేశాడా అంటే రామచంద్ర అంటాను. యాక్చువల్గా రాముడితో మాట్లాడుతున్నట్టు కాదు. కానీ నా భార్య మాత్రం ఆంజనేయ స్వామి భక్తురాలు. ఫలానా సినిమాలో ఫలానా హీరో ఎన్నిసార్లు తొడగొట్టాడు అని కాంపిటీషన్ పెడతారు, తెలుసుగా నీకు? ఎన్నిసార్లు కన్ను కొట్టాడు, ఎన్నిసార్లు తొడగొట్టాడు అని క్విజ్ పెట్టి ప్రైజ్ ప్రకటిస్తుంటారు. అలా మా ఇంటికి వస్తే మా ఇంట్లో ఏ మూల ఏ కార్నర్లో చిన్నవి పెద్దవి కలిపి ఎంతమంది ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయని ఒక క్విజ్ పెట్టచ్చు. నాకే తెలియదు లెక్క, 20 ఉంటాయో 30 ఉంటాయో. మా ఆవిడకి అలాంటి భక్తి. అందుచేత మా ఇంటి పేరు శ్రీరామ రక్ష అని పెట్టాను. ఆ ఇంటి గృహప్రవేశం కూడా 2004 మార్చి 30న వచ్చింది, శ్రీరామనవమి. దగ్గర 21 ఏళ్ల క్రితం ఆ వేళ గృహప్రవేశం అయింది. సో ఇన్ని లింక్ రాముడితో ఉన్నప్పటికీ కూడా నేనేదో ఓం నమ శివాయ శివభక్తుడిని. బట్ శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. రేణు సార్. చాలా బాగా పాడావు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వచ్చిన పాటలన్నీ కూడా మనం వింటూ వస్తున్నాం. రాముడి గురించి పాటలు, ఒక పాట వందేమాతరం శ్రీని గారు స్వరపరిచారు, ఒక పాట కీరవాణి గారు, ఇంకొక పాట ఘంటసాల మాస్టర్, ఇంకొక పాట రాజా గారు. ఎవరు వాళ్ళ శైలిలో, ప్రతి ఒక్కరు వాళ్ళ శైలిలో ప్రత్యేకంగా రాముడి గురించి వర్ణించే పాటలకు స్వరాలు సమకూర్చారు. అంటే వాళ్ళ పరిధిలో. ఎలా అంటే ఇప్పుడు రచయితలు కూడా అందంగా రకరకాలుగా వాళ్ళ ప్రత్యేకతలను కనబరిచేలాగా వాళ్ళు వర్ణిస్తుంటారు. ఒక ఆయన కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా హృదయమే నీకు సింహాసనం అంటారు. ఇంకొక ఆయన నా శిరస్సే నీకు నారికేళం అంటారు. అట్లాగా ఇంకొక ఆయన నాకు ఆవాహనలు ఉద్వాసనలు ఏమీ తెలియవు, పూజా విధులు తెలియవు, నేను చేసింది నువ్వు తీసుకో అంటారు. అట్లాగా రచయితలు కూడా కొత్తగా తమ బాణిలో చెప్తుంటారు. ఇప్పుడు డిఎస్పి గారు కూడా తనదైన శైలిలో, తనదైన బాణిలో, తనదైన ముద్రలో ఒక మంచి పాట స్వరపరిచారు. నువ్వు అందంగా పాడావు. శాస్త్రి గారు, రామజోగ శాస్త్రి గారు చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలాగా ఆయన రాశారు. 2-3 చోట్ల మర్చిపోయావు సాహిత్యం కదా, అదొకటే. చక్కగా అది అన్ని గుర్తుపెట్టుకొని పాడితే ఇంకా బాగుండు అనిపించింది. మళ్ళీ ఇంకొకసారి అది పునరావృతం చేయొద్దు, సరేనా? బోస్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నా అబ్జర్వేషన్ కూడా అదే. ఎంత దిస్ ఇస్ నాట్ అంటే పర్ఫామ్ చేసేటటువంటి ఒక వేదిక కాదు, కాంపిటీషన్ కాబట్టి అన్ని పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ముందు కాస్త ఐ నో చాలా ఫాస్ట్ బీట్, అందున ఇన్ని లిరిక్స్ గుర్తుపెట్టుకొని పాడడం అనేది కొన్నిసార్లు అక్కడి వరకు గుర్తున్నా కూడా అక్కడికి వచ్చి మర్చిపోయే ప్రమాదం ఉంది. వీఆర్ హ్యూమన్లీ పాసిబుల్ మిస్టేక్స్ ఇవన్నీ. బట్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కాంపిటీషన్ కాబట్టి ఫస్ట్ తప్పుగా పరిగణిద్దాం ఇది. కానీ దయచేసి లిరిక్స్ మీద కూడా ఓకేనా? థ్యాంక్ యూ. అదర్వైజ్ చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మేడం. ఒరిజినల్గా విన్నప్పుడు ఎంత పవర్ఫుల్గా అనిపించిందో మీ వాయిస్లో ఈ పాట అంతే పవర్ఫుల్గా వినిపించింది రేణు కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.